అష్టచెమ్మ మూవీలో కలర్ స్వాతి మహేష్ అంటే ఎలా మెలికలు తిరిగిపోయేదో అలానే ఇప్పుడున్న జనరేషన్లో గుప్పెడంత మనసు సీరియల్ హీరో మన జెంటిల్మెన్ అదేనండి రిషి సార్ గురించి. రిషి అంటే చాలు అమ్మాయిలు మెలికలు తిరిగిపోతున్నారు. అలాంటి రిషి సార్ స్క్రీన్ పైన కనిపించట్లేదని, అలానే గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ అయిపోయిందని ఎంతో బాధపడుతున్నారు. మేము పెట్టే వీడియో కింద కూడా మిస్ యూ రిషి సార్ అని చాలామంది వాళ్ళ ప్రేమను చాటుకుంటున్నారు. అలానే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రిషి రక్ష ఉన్న వీడియోసే కనిపిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా మన రిషి సార్ గురించి కొన్ని ముచ్చట్లు చెప్పేస్తాను, వచ్చేయండి. గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ అయ్యి వారమైంది. ముఖేష్ గౌడ సార్ని టీవీలో చూసి కూడా అప్పుడే వారం దాటింది. గుప్పెడంత మనసు సీరియల్తో పాటు రిషి సార్ను అమితంగా అభిమానించిన ప్రేక్షకులు ఒకేసారి అటు సీరియల్ ఇటు ముఖేష్ గౌడ సార్ కనపడడం లేదని చాలా బాధపడుతున్నారు. నిజానికి గుప్పెడంత మనసు సీరియల్ లాంటి సూపర్ హిట్ సీరియల్ ఎప్పుడో కానీ రావు. అంత మంచి కథానాయకులు నటీనటులు ఉన్న ఈ సీరియల్ ఈ మధ్యకాలంలో మరొకటి లేదని చెప్పచ్చు. లీడ్ పేరుగా చేసిన రిషి వసుధర్లకు అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పచ్చు. మరోవైపు రిషి సార్గా తెలుగు ప్రేక్షకులకు కొంతకాలంగా దగ్గరైన మన ముఖేష్ గౌడకి కూడా ఊహించని రీతిలో అభిమానులు ఏర్పడ్డారు. ఒక టాలీవుడ్ హీరో రేంజ్కు ఏమాత్రం తీసిపోని విధంగా ముఖేష్ గౌడకు ఫ్యాన్స్ ఉన్నారు. అతని యాక్టింగ్ స్మైల్కు లేడీ ఫ్యాన్స్ అయితే మైమరిచిపోతున్నారంటే నమ్మండి. అలాంటి వీరాభిమానులు గుప్పెడంత మనసు సీరియల్ను సడన్గా ఎండ్ చేయడంతో చాలా ఫీల్ అవుతున్నారు. సీరియల్కు సరైన ఎండింగ్ లేదు అని కొందరు, ఏదో క్లోజ్ చేయాలి కాబట్టి అలా మమ అనిపించారని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సీరియల్ను ఎలా ఎండ్ చేసినా పెద్దగా ఫీల్ కావడం లేదని ఇంకొందరు అంటున్నారు. తన ఫేవరెట్ హీరోను ఆ సీరియల్లో చూసుకునే ఛాన్స్ లేకుండా పోయిందని ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ ఫేర్వెల్ పార్టీలో ముఖేష్ గౌడ చెప్పిన మాటలు అభిమానులకు మరింత ఎమోషనల్ అయ్యేలా చేశాయని చెప్పాలి. అటు గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ ఎండ్ అయినా, రోజు చేస్తున్న పార్టీలో అయినా, ఇటు స్టార్ మా పరివార్ ఇచ్చిన ఫేర్వెల్ పార్టీలో అయినా ముఖేష్ గౌడ మాటలు ఫ్యాన్స్ హార్ట్ను టచ్ చేశాయని చెప్పాలి. ఇన్నాళ్ళు తనని గుండెల్లో పెట్టుకుని చూసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్తూ ఎమోషనల్ అయ్యాడు మన జెంటిల్మెన్. తను సీరియల్ నుంచి గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా అభిమానులు తనపై చూపించిన ప్రేమే మళ్ళీ తిరిగి సీరియల్లోకి వచ్చేటట్టు చేసిందని చెప్పాడు మన రిషి సార్. గుప్పెడంత మనసు తెలుగు సీరియల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని, అలాగే గుప్పెడంత మనసు సీరియల్ను ఇంత పెద్ద హిట్ చేసిన, తనకు ఇంత మంచి పేరు గుర్తింపు తెచ్చిన తెలుగు వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు మన రిషి సార్. ఇక రక్ష గురించి కూడా మాట్లాడుతూ ముఖేష్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. సీరియల్ అయిపోయింది, నా డ్రీమ్ గర్ల్ వసుధర్ను చాలా మిస్ అవుతాను. రక్ష నా లక్కీ హీరోయిన్ అంటూ ఆమె టీషర్ట్ పై రాశాడు మన జెంటిల్మెన్. చివరిగా గుప్పెడంత మనసు సీరియల్ ముగింపును కూడా సక్సెస్గానే అభివర్ణిస్తూ గుప్పెడంత మనసు సీరియల్ గురించి ఎన్నో మాటలు చెప్తూ బాధగా ముగింపు పలికాడు మన జెంటిల్మెన్. గుప్పెడంత మనసు సీరియల్కు సంబంధించిన ఇవే చివరి మాటలు అన్నట్లు ముఖేష్ గౌడ అలా మాట్లాడుతుంటే రక్ష గౌడ కూడా కన్నీళ్ళు ఆపుకోలేకపోయిందని చెప్పాలి. గుప్పెడంత మనసు సీరియల్తో పాటు ముఖేష్ గౌడను చాలా మిస్ అవుతాను అంటూ ఇకపై రోజులు ఎలా గడుస్తాయో ఏమో అంటూ చెప్పుకుంటూ చాలా బాధపడింది మన రక్ష గౌడ. రిషిధర్ల కోసం టీవీలు చూస్తున్న ఆడియన్స్ కూడా వాళ్ళిద్దరూ అలా బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోయారు. చాలామంది ఆడియన్స్ వాళ్ళని చూసి తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయని చెప్పారు. సీరియల్ అయిపోయి వారమైనా ఇంకా కూడా ముఖేష్ గౌడ అభిమానులు అతన్ని మర్చిపోలేకపోతున్నారట. రోజుకి 10 సార్లు యూట్యూబ్లో ముఖేష్ గౌడ వీడియోలు చూసి మళ్ళీ తమ ఫేవరెట్ హీరోను సీరియల్స్లో చూడాలని కోరుకుంటున్నారు. అయితే గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు ముఖేష్ గౌడ సార్ను మరో మంచి సీరియల్లో చూడాలనుకోవడంలో ఏమాత్రం తప్పలేదు. కానీ ముఖేష్ గౌడ సార్ ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రం వేరేలా ఉన్నాయి. మాతో మాట్లాడినప్పుడు సార్ చెప్పింది ఏమిటంటే, తను ఇప్పుడు సీరియల్ కంటే సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నానని చెప్పాడు. ప్రస్తుతం ముఖేష్ గౌడ తెలుగులో గీతాశంకరం అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇది కాకుండా రీసెంట్గా మరో మూవీని కూడా అనౌన్స్ చేశాడు మన జెంటిల్మెన్. అది కూడా పాన్ ఇండియా సినిమా. కన్నడలో తీర్థరూపై కండయ్యవరిగే అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగులో ప్రేమైన నాన్నకు అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా పోస్టర్ను తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు మన రిషి సార్.
వేసే ప్రతి అడుగు మనల్ని గమ్యానికి మరింత దగ్గర చేస్తుందంటూ ఫస్ట్ లుక్ పోస్టర్కు ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా జోడించాడు మన జెంటిల్మెన్. ప్రియమైన నాన్నకు మూవీతో తన లైఫ్లో సరికొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుందని ముఖేష్ కూడా చెప్పుకొచ్చాడు. ముఖేష్ కూడా ఆలోచన విధానం గమనిస్తే తను సీరియల్ కంటే సినిమాలకే ప్రయారిటీ ఇస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి ముఖేష్ కూడా సార్ ఇప్పట్లో మరో సీరియల్ చేసే అవకాశం లేదని చెప్పచ్చు అట. ముఖేష్ సార్ను చూడాలంటే ఇకపై వెండితెరపైనే చూడాలన్నమాట. అయినా మన ఫేవరెట్ హీరో సీరియల్లో మాదిరిగా సినిమాల్లో కూడా క్లిక్ అయితే మనకు అంతకంటే సంతోషం ఏముంది చెప్పండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మన ముఖేష్ సార్ యాక్టింగ్లోనే కాదు సేవా కార్యక్రమంలోనూ ముందుంటున్నారు. ఖమ్మం వరద బాధితులకు మన ఫేవరెట్ హీరో ముఖేష్ గౌడ తన వంతు సాయం చేశాడు. దీనిపై ఖమ్మం వాసులతో పాటు రిషి సార్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే సెప్టెంబర్ 7 మనందరికీ ఫెస్టివల్ అయితే ముఖేష్ గౌడ సార్కి మాత్రం గుండెల్లో కొండంత భారం అని చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ 7 అంటే ముఖేష్ గౌడ నాన్నగారు చనిపోయిన రోజు. తనకెంతో ఇష్టమైన వాళ్ళ నాన్నగారు తనను విడిచి వెళ్ళి ఏడాది దాటింది. రేపు వాళ్ళ నాన్నగారి పేరు మీద మరికొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడు మన రిషి సార్. ఇదండి మన ముఖేష్ గౌడ సార్కి సంబంధించిన ముచ్చట్లు. ముఖేష్ గౌడ సార్కి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ